తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 315 నుంచి 323 ఆర్టికల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్కి ఒక రాజ్యాంగ ప్రాతినిధ్యం ఉంటుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్ మొత్తం రాజకీయబద్ధ సంస్థగా మారిపోయింది. నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని మరి లక్షలాది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మొత్తం దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఎంత దారుణం అంటే ఈరోజు రాజకీయ కోణంలో నడుస్తూ ఉన్న ఈ టీజీఎస్పీఎస్సి మరి 3 కోట్లకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్నట్టుగా మాకు సమాచారం అందింది. నిజంగా ఇది చిత్తశుద్ధి అని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్వారోస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఎంత కష్టపడి దాదాపుగా 11 నెలలు ఏకపాటిగా చదువుకొని ఎగ్జామ్ రాసిన విద్యార్థి ఈరోజు ఒక్కసారిగా మరి ఫలితాలు మొత్తం తారుమారయ్యేలా ఆ రూల్స్కి టీజీపీఎస్కి రూల్స్కి విరుద్ధంగా ఈ టీజీపీఎస్సి మరి పరీక్షలు నిర్వహించడం, సరైన రీతిలో ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం, ముఖ్యంగా టీజీఎస్పీఎస్సి తీరు చూస్తూ ఉంటే ఒకటేమో ఒక నెంబర్ మెయిన్స్ రాసిన నెంబర్ ఏమో 20,070 అంటారు, ఇంకొకసారి ఏమో 20,080 అంటారు. అంటే ఎంత వ్యత్యాసం అంటే చెప్పే రీతిలో కూడా సరైన నెంబర్ లేదు. ఒకటే ఎగ్జామ్ హాల్లో మహిళా అభ్యర్థులు ఉంటారు, ఒకటే ఎగ్జామ్ హాల్లో పురుష అభ్యర్థులు ఉంటారు. ఇలా చూసుకుంటే ఒకటే సెంటర్లో 500 ర్యాంకు ఎక్కువ పెద్ద ఎత్తులో వస్తూ ఉంటుంది. ఈ ఎన్ని రకాలుగా చూసినా కానీ టీజీపీఎస్సి ఈరోజు మొత్తం విఫలమైందని నేను తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మరి ఈ ఎగ్జామ్స్ మొత్తం రీకండక్ట్ చేయాలి. యాజ్ పర్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మరి ఏదైతే మీకు ఆదేశాలు ఇచ్చిందో మెయిన్స్ మీరు కండక్ట్ చేయమని చెప్పారు. మేమేమేం చెప్తున్నాం అంటే ఈరోజు జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు. మీరు ఎంత దానివల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు అనేది మీకు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. దయచేసి వెంటనే జీవో నెంబర్ 29ని రద్దు చేసి వెంటనే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి న్యాయం కల్పిస్తూ వెంటనే గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని స్వారోస్ నెట్వర్క్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.